అభివృద్ధి అనే పదం నా రక్తంలోనే ఉందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. విధ్వంసాలకు మారుపేరు వైసీపీ అని ఆయన విమర్శించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రికి యాగంటిపల్లి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. గ్రామాలలో అత్యంత ఇష్టమైన గ్రామం యాగంటిపల్లె గ్రామం అని, ఈ గ్రామం కోసం గతంలో ఎంతో అభివృద్ధి చేశానని మంత్రి అన్నారు. వైసీపీ నేతలు కక్ష సాధింపులతో వాటర్ ప్లాంట్లను నిలిపివేస్తున్నారన్నారు ఆయన. అభివృద్ధి మారుపేరు టీడీపీ అని ఆయన అన్నారు. నేను ఏ రోజు ఏ గ్రామాన్ని కూడా రెచ్చగొట్టాలని ఈ రోజు వరకు కూడా లేదు. నాకు నా రక్తంలో ఒకటి ఉంది, అభివృద్ధి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, గ్రామాలు సుఖ సంతోషాలు ఉండాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి. అదే విధంగా నా కుటుంబం కూడా అదే కోరుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గానీ, మా కూటమి ప్రభుత్వం గానీ, ఎవరైనా కానీ కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, మేమంతా గ్రామాల అభివృద్ధి. ఆ రోజు ఇదే జిఎన్ఎస్ఎస్ కాలువ, ఆ రోజు ఎన్నోసార్లు చెప్పాం. నేను ఈ కాలువకి మా పక్కనే పోతుంది యాగంటిపల్లెలో. ఆ లైనింగ్ ఎత్తిగిన గ్రామంలో ఈ రోజు నీళ్లు తాగడానికి బోర్ల మీద బతికేటువంటి ప్రాంతం మన అందరిది. దాన్ని చూస్తే దానికి కూడా లైనింగ్ వేసి భూమిలో సిమెంట్ వేసి పూర్తి చేశారు. దేనికి? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఆదాయం కోసం. మరి ఆ రోజు ఈ వైఎస్ఆర్ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? వారి దగ్గరికి పోయి ఆ రోజు వాళ్ళ పెద్దగా ఉన్నటువంటి నాయకుడికి, కింద ఉన్నటువంటి నాటి శాసనసభ్యుడికి డబ్బుల కోసం. ఈ రోజు మళ్ళీ అంటున్నారు, మళ్ళీ మేము వస్తాము ప్రజల దగ్గరికి. ఆ రోజు దాదాపుగా 5 సంవత్సరాలు పడదాల చాటును దాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు ప్యాలెస్ వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తారని చెప్పి ఈ రోజు సాకులు చెప్పి మళ్ళా గ్రామాలలో తర్వాత కక్షలు రేపుతా ఉన్నాడు. ఎవరో రౌడీలను పరామర్శించడానికి రైతుల పేట చెప్పి మోసమైనటువంటి పూరితమైన మాటలు చెప్పి ఎక్కడ ఏ సమస్యలు లేకపోతే అక్కడికి సమస్యలు సృష్టిస్తా ఉన్నాడు. మీరు నిజంగానే నిజమైన పరిపాలకులైతే మిమ్మల్ని 11 మందిని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు మీరు శాసనసభ్యులుగా జీతాలు తీసుకుంటూ ఈ రోజు ఎందుకు రాకుండా ఉన్నారు? ఎందుకు